నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఏమంటే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉందంట కదా. ఆయన కృప ఉంది కాబట్టి మనం బ్రతికే ఉన్నాం. హల్లెలూయా. యెహోవా దయాళుడు కాబట్టి ఆయన దయ చూపిస్తున్నాడు. అలాగని మనం నిర్లక్ష్యంగా ఉండద్దామని దయచేసి మరి ప్రతి వారం కూడా చెప్తూ ఉంటాం. మరి అదే స్వభావం కాదు కదా. మరి మనం చూడండి, మేసుకు తిట్టండి, మన పరుగు ఎట్లంటే మరి వారం దినంలో ఆయన పట్టుపాడని కట్ చేస్తాడు, డబ్బులు కట్ చేసేస్తాడేమో అని. అంతేనండి, వారం లెక్కేస్తాడు థామస్. మరి పది మేస్తులు వేస్తున్నామన్నా ఆ బిల్డింగ్ ఆయన చూస్తుందా అందరూ కూడా మీ పనుల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం అంతా ఎక్కడైతే మేస్తు దగ్గర కాదు మనం ఉండేది, ఏసై దగ్గర నమ్మకం ఉండాలి. హల్లెలూయా. మేస్తు దగ్గర కాదు, ఏసై దగ్గర నమ్మకం ఉన్నప్పుడు ఏసయ్య మనకి ఇంకా నమ్మకాన్ని చూపిస్తాడు, యథార్థం చూపిస్తాడు. ప్రతి విషయంలో ఎక్కడ పని చేస్తున్నాం అక్కడ నమ్మకత్వం, అక్కడ యజమానుడు 10 రూపాయలు పెట్టేస్తాడు, అది మనకు రాదు అని ఇలా గుర్తు వెళ్ళిపోవడం, అది యథార్థత. ప్రతి విషయంలో కూడా విశ్వాసం. కాబట్టి ఏసయ్య చూస్తున్నాడు. అది వాళ్ళు చూస్తారన్నమాట. పెద్దోళ్ళు ఏం చేస్తారంటే, మరి వీళ్ళు క్రైస్తులు అంటున్నారు కదా, ఒకసారి వాడు 4 పేర్లు ఆలోచన, అక్కడ బంగారం బిస్కెట్లు 1000 రూపాయలు కిలోటో 500 అలా వేసి చూస్తాడు. అవి ఏం చేయాలి మనం? దాన్ని అది ముందుకోదు చూడొద్దు. హల్లెలూయా. ముందుకోదు చూడొద్దు. అదే మాట వాళ్ళు చూస్తారన్నమాట. అమ్మ ఈ మధ్య వారు చాలా దొంగిలించుడు, అబద్ధాలాడు. మరి మీరు ఎన్నోసార్లు చెప్పారు, నేను ఎక్కువ చదువు లేకపోయినప్పుడు కూడా హైదరాబాద్లో పెద్ద అధికారి ఐఏఎస్ ఆఫీసర్ మన బ్యాంక్కి డైరెక్టర్స్ అన్నమాట బ్యాంక్లో. మరి అక్కడ నేను పనివాడిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సేవ పరిచయం చేస్తూ ఉంటాడు. చేస్తే జరుగుతుంది. నేను అప్పటికి ఎంత నాకు 18 సంవత్సరాలు ఏజ్. మరి ఆ టైంలో డబ్బులు బాగా చూసుకోవచ్చు, కానీ వీరువైన తీసి అలా ఇచ్చిపెట్టుకుంటారు డబ్బులు. సో ఆయనకి 11 మంది సంతానం, పెద్ద పెద్దోళ్ళు, వారికి ఎవరికి లేదు. సంగీత నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ఫుడ్లంతా సాయంకాలం ఆయన దగ్గర రావాలి. ఆయన దగ్గర రావాలంటే ఇక్కడ సంపత్రావు ఉన్నవాడు పలానా వచ్చాడని చెప్పాలి. నేను ఆయన వచ్చి అక్కడ కూర్చోండి హాల్లో. ఎవరెవరు వచ్చారండి? అందరూ పెద్ద అబ్బాయి వచ్చాడండి, రెండో అబ్బాయి వచ్చాడు, ఒక అమ్మాయి వచ్చింది, లేకపోతే సినిమాకి వచ్చాడు అని నేను అక్కడ చెప్తాను అనమాట. అంతవరకు నేను అక్కడ లేకపోతే నేను గొప్పతనం కాదు, కానీ అక్కడ నేను లేకపోతే ఆయన అక్కడ వచ్చి కూర్చునేవాడు కాదు. నేను ఉంటేనే ఆయన అక్కడ కూర్చున్న తర్వాత ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ లిస్టింగ్ రూమ్ ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళు కూర్చోబెడతాను. అప్పుడు ఆయన వస్తున్నాను. మరి ఎంత నమ్మకం ఉంటే నన్ను ఆయన అంతగా దగ్గరగా వేసుకున్నాడు. అంటే ఆ నమ్మకంతో మన ప్రతి వాళ్ళు కూడా ఉండాలి. అర్థమైందా? ప్రతి దానిలో ప్రతి బానిలో కూడా కేసు దగ్గర కాదు, కానీ ప్రతి విషయంలో కూడా నమ్మకం ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే 10 నెలలు 2025 జనవరి నుంచి 10 నెలలు మరి మనకి ఎన్నో శోధనలు, నీళ్లు, ఇబ్బందులు రాలేదా? మన గృహాల్లో నీళ్లు రాలేదా? వచ్చినాయా లేదా? బాగున్నా లేదా? నేను బాగున్నాను అని అన్నారు. లేదు, పోతూనే ఉన్నాయి. విడుదల ఇచ్చేది యేసయ్య. అందువల్ల సంఘానికి రమ్మంటున్నాడు. ప్రతి శుక్రవారము, ఆదివారము రావాలి, ప్రభుని ఆరాధించాలి. వారంతో చేసినటువంటి కార్యాలు ఆయన మహిమపరచాలి. ఏమంటే భాషం చెప్తుందిలే తత్వ విషయాలు. వేరే సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలు చాలా కాలం నుంచి మీరు పంచుకుంటలేదు. దేవుని మహిమపరచండి. మంచిది. అమ్ములు పెట్టి సమయానికి వచ్చాము. 10 పరిశుద్ధాత్మ వాక్యం వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మరి తిరిగిచ్చిన ప్రభుకి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, వారినంతా కూడా కాచి కాపాడి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి మందిరానికి నడిపించిన ఆ దేవాది దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. ప్రేమన దేవుని బిడ్డరా, పోయిన వారం చెప్పిన విధంగా మరి ఈరోజు బల్లారాధన కదండి. మనకి బల్లారాధన తర్వాత ప్రేమ విందు కూడా ఉంటుంది అని చెప్పాను. కానీ మరి అనుకోని విధంగా మన శుక్రవారం నుంచి నాకు బలహీనంగా ఉండటంలో నిన్న కూడా లిస్టు రాసుకున్నాడు. ఈయన మార్కెట్కి వెళ్తాకి సేపు ఉంటే వెళ్తాడు. మరి వెళ్ళే టైంలోనే నాకు చాలా అంటే భయంకరంగా ఊపిరాడక చచ్చిపోతాను బాబోయ్ అని ఏడ్చే పరిస్థితి అయిపోయింది. ఇక లాభం లేదని ఇంకా అన్నీ క్యాన్సిల్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాం 3 గంటల టైంలో. ప్రేమని దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ప్రభు అన్ని విషయాల్లో నన్ను కనికరించి కృప చూపించి మరి నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. మరి నేను అంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. నేను టెస్టులు చేశారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తే బ్లడ్ రక్తము 12 ఉండవలసింది 8 ఉంది, చాలా తక్కువ ఉంది. తర్వాత ఇన్ఫెక్షన్ కూడా అయింది అని చెప్పారు డాక్టర్లు. రేపు మళ్ళీ టెస్టులు ఉంటాయి, ఇంజక్షన్లు ఉంటాయి, సెలన్ ఉంటుంది, ఉండాలి అని చెప్పారు. సరే ఏం చేయాలి రేపు ఆరాధన అని మరి ఎంతగానో బాధపడుతూ నేను 9 గంటల టైంలో కూర్చుని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నా. ప్రభువా, నాకు రక్తాన్ని ఇచ్చింది నువ్వే కదా ప్రభువా, నాకు రక్తం ఎక్కడి నుంచో రాలేదు, నువ్వే ఇచ్చావు. ఈ తక్కువ ఉన్న రక్తాన్ని నువ్వే కూర్చు, ఎంత కావాలో అంత రక్తాన్ని నువ్వు ఈ ప్రభా, ఇన్ఫెక్షన్ నువ్వే తీసేస్తావు. నిన్ను ఆరాధించకుండా నీ బల్లలో చేయకుండా నేను ఉండలేను ప్రభువా. నన్ను ఎట్టి పరిస్థితిలో నన్ను మందిరానికి నడిపించు తండ్రి. డాక్టర్లు ఏమో వెళ్ళొద్దన్నారు, ఎట్టి పరిస్థితిలో నేను వెళ్ళాలి, నన్ను నడిపించు ప్రభువా, డాక్టర్తో మాట్లాడండి అని మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టకుండా మొరపెట్టి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ పాస్టర్ డాక్టర్కి ఫోన్ చేసి అడిగాడు. మరి ఉదయకాలం ఎన్ని గంటలకి మరి టెస్టులు ఉంటాయి, ఎన్ని గంటలకి ఇంజక్షన్లు ఉంటాయి అని అడిగితే వాళ్ళు చెప్పారు ఉదయకాలమే 5:30కి మేము పెట్టేస్తాము, 7-7:30కల్లా కంప్లీట్ అయిపోతే 9 గంటలకు రిపోర్ట్లు వస్తాయి, మీరు ఉండాలి అని అంటే మాస్టర్ చెప్పాడు. ఇట్లా మనం చర్చికి వెళ్ళాలి, చర్చి నడిపిస్తాము డాక్టర్ గారు, మేము వెళ్ళిపోయి 1 గంట కల్లా 1:30 కల్లా మళ్ళీ మేము హాస్పిటల్కి వచ్చేస్తాము, దేవుడిని మేము ఆరాధించాలి అని మరి చెప్పినప్పుడు దేవుడు ఆయనతోటే మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడితేనే తప్ప ఏది జరగదండి మన జీవితంలో. అందరూ జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. దేవుడు మాట్లాడితేనే తప్ప మన జీవితంలో ఏది జరగదు. మనం ఎన్నో అనుకుంటాం, మన జ్ఞానం ఉంది కదా, నేను అది చేసేస్తున్నా ఇది చేసేస్తున్నానని, కానీ ఏది కాదండి. మొదలుపెట్టుకున్నా, ప్రభువా నేను రావాలి మీ సన్నిధికి, మీ బల్లలో నేను పాల్పొందుకోవాలి అని ప్రార్థన చేసినప్పుడు పాపం ఆయన కూడా సరే సార్ మరి మీరు వెళ్ళి వద్దురు కానీ ఇంకోసారి ఉంటారు, ఆయన్ని మీరు అడగండి, ఆయన పంపించమంటే మరి మీకు పర్మిషన్ ఇస్తానని అన్నాడు. సరే మరి సిస్టర్ పొద్దుటే వచ్చి బ్లడ్ యూరిన్ మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ నాకేదో ఇంజక్షన్లు మళ్ళీ ఏదో ఉన్నాయి అన్నీ పెట్టేసి 7:30 కల్లా కంప్లీట్ చేసేసారు. అమ్మయ్య మరి బంధకాల నుంచి విడుదల వచ్చింది అని మేము అప్పుడు వెంటనే మరి బయలుదేరి రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే ఏదో నా గొప్పతనం కాదు, మీరందరూ నేర్చుకుని చిన్నదానికి పెద్దదానికి మన మందిరాన్ని విడిచిపెట్టేసి నాకు అదైంది, నాకు ఆ బలహీనత ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నాకు సర్దయింది, నాకు అదైంది ఇదైంది అని సంఘం విడిచిపెట్టేస్తున్నాం. సంఘానికి రావట్లేదు, దేవుడిని ఆరాధించట్లేదు. అందుకు నేను చెప్తున్నాను, మనము దేవుని మందిరానికి రావటం ఆశ కలుగున్నాం అనుకోండి, ఏదో విధంగా దేవుడి ద్వారాలు తెరుస్తాడు. పంపించాడండి, పంపిస్తాడు. బంధకాల లేకపోతే సమస్యల బంధకాల,
రోగం బంధకాల ఏవైనా సరే దేవుడు పంపిస్తాడు. అంటే మనకేముండాలి? ప్రభువుని ఆరాధించాలన్న విశ్వాసము, వెళ్ళాలన్న విశ్వాసము, ఆశ కలిగి ఉంటే మనము ఎలాగైనా రాగలుగుతాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి దయచేసి ఈరోజు ప్రేమ విందు లేదు. మీ అందరినీ మరి క్షమాపణ కోరుతున్నాను నేను. ఎందుకంటే వంటలు చేయవలసింది మరి అన్నీ సిద్ధపరచుకునే టైంకి నాకు ఇలా అయిపోయింది, మేము వెళ్ళిపోయామమ్మా. మరి ఎంతమంది మీకు అందరికీ తెలియదు కదా భోజనాలు లేవని. ఒక సుశీలమ్మకు తెలుసు, తావాసుకు తెలుసు, జీవాకు తెలుసు, కానీ వాళ్ళు ఎవ్వరికి తెలియదు. మీకు తెలియదు కదమ్మా, తెలీదు. కానీ భోజనాలు ఉన్నాయనుకున్నారు మీరు. మరి క్షమించండి. దేవుడు చిత్తమైతే నా గురించి బాగా ప్రార్థన చేయండి. ఇంకొకటి, బుధవారము కన్నా ప్రశ్న ఉంది. బుధవారం కన్నా ప్రశ్న ఉంది. అందరూ కూడా కొంచెం ప్రార్థన చేయండి. ఇవాళ సాయంత్రం వరకు మరి రిపోర్ట్లు వచ్చేస్తాయి. ఇక్కడ డాక్టర్ రిపోర్ట్లు తీసుకుని మరి సాయంత్రం 5-6 గంటల వరకు మళ్ళీ పంపించేస్తామన్నారు. అప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తాను. బుధవారం గురించి ప్రార్థన చేయండి. ఆదివారం ఎట్టి పరిస్థితిలో మీరే వంట చేదురు, కానీ మరి భోజనాలు కంపల్సరీ పెట్టుకుంటాం. సార్ మీరు రండి. కొంచెం నేను దూరంగా కూర్చునైనా మీకు చెప్తా ఉంటా. సుశీలమ్మ ఉంది, కరుణమ్మ ఉంది కదా, మార్తమ్మను కూడా వచ్చేవారం రమ్మంటాను. వాళ్ళ కూతురు ఉందని ఆమె రావట్లేదు. మరి వచ్చేవారం రమ్మంటాను. ప్రేమ విందు వచ్చేవారం పెట్టుకుందాం. మరి వచ్చే వారానికి భోజనాలకి మరొక సహోదరి మనకి ప్రేమతో అన్నీ కూడా మనకి పెడుతూ ఉంటుంది. మళ్ళీ రోజు టిఫిన్ పెడుతూ ఉంటుంది. భోజనాలకి మనకి ఇచ్చారు ఈ నెల భోజనాలకి. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ రెడీగా ఉన్నాయి. కానీ పెట్టుతాకి వీళ్ళక పెట్టలేదమ్మా. మరి దయచేసి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానిద్దాం. కొన్ని నిమిషాలు, టైం పరిగెడుతుంది కదా. మరి మేము 1-1:30 కల్లా వస్తామని మరి అక్కడ పర్మిషన్ అడిగి సైన్ పెట్టి మరి రావటం జరిగింది. ఏదేమైనా దేవుడు ఆ బంధకాల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. హాస్పిటల్ అనే బంధకాల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి మీ అందరి మధ్యకి నేను రావడానికి మరి కృప చూపించాడు. హల్లెలూయా. ముందు మేము అనుకున్నది ఏంటి అంటే, మాస్టర్కి చెప్పాను, ఎలాగ డాక్టర్లు వెళ్ళొద్దు అంటున్నారు కదా, మరి నువ్వు వెళ్ళు, ఉదయకాలం వెళ్ళి ఇవాళ బల్ల కూడా కదా, బల్ల ఇచ్చేసి చర్చిలో వాడబడి రా నువ్వు అనేసి అన్నాను. కానీ నా మనసు ఆగుతలేదు. నేను చర్చికి వెళ్ళకుండా ఉండలేను. ప్రభువా, రక్తం ఇచ్చేది నువ్వే, అన్ని బలహీనతలు తీసేసేది నువ్వే కదా, నా కోసం ప్రాణం పెట్టినోడివి, రక్తం ఇవ్వా, బలహీనతలు తీసేవా, నువ్వు ఇస్తావు ప్రభు అని మరి ఆయన మీద విశ్వాసం పెట్టి మరి నేను వచ్చేటట్టు దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం త్వరగా. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం, పేజీ నంబరు 142వ పేజీ నంబర్ అమ్మా. 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిరీక్షణ గల వారై సంతోషించు, శ్రమ యందు ఓర్పు గల వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. అయ్యా, విశ్వాసముతో నాయనా, భయభక్తులతో ప్రభా, ఆశతో ఆకాశం వైపు కనులెత్తి అయ్యా మొరపెట్టినప్పుడు, బ్రతిమాలుకున్నప్పుడు ప్రభా, అయ్యా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని అయ్యా నాయన మీ స్తోత్రం మరొకసారి నా జీవితంలో జరిగించినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధరణ ఆరాధనకినైనా బిడ్డలందరినీ నడిపించారు. 2-3 తప్ప అందరూ వచ్చారు. మీకు వందనాలు. రాని బిడ్డలు మరొకసారి నడిపించండి. మీ స్తోత్రములు ప్రభా. అయ్యా నాయనా, ఇదిగో నాయన ఈ బల్ల ఆరాధనలో ప్రభా అందరూ హృదయాలు సిద్ధపరచుకొని ప్రభా యేసయ్యా, ఏదో వచ్చి కూర్చున్నామని కాదు, కానీ మీరు అక్కడ బహు సమీపంగా ఉందని మారు మనసుతో, భయభక్తులతో, నలిగిన మనసుతో, విరిగిన హృదయంతో ప్రభా హృదయాలు తెరవబడి నాయన మీ అమూల్యమైన మాటలు
మేము వినుటకు హృదయంలో భద్రపరుచుకున్నటకు మేము కృప దయచేయమని ఈ బలహీనురాలు మీ సిలువ చాటున మరుగుపరిచి పరలోక జ్ఞానం ఇచ్చిన ఆయన యేసయ్యా మీరే నా నోట నేను మీ మాట ఉంచి మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు చాలా చాలా జాగ్రత్తగా వినాలి అని మనవి చేస్తున్నాను. మనం వింటేనే మనలో విశ్వాసం వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఏం చేయాలి? ఏం వినాలి? దేవుని మాటలు, దేవుని మాటలు. దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం మనలో ఏం చేస్తుంది అంటే పని చేస్తుంది, మనల్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. వాక్యము మనలో లేదనుకోండి, మనలోకి ఎవడు ప్రవేశిస్తాడు? అపవాదిగాడు ప్రవేశిస్తాడు. దేవుని వాక్యం మనలో లేకపోతే, యేసయ్య మనలో లేకపోతే ఎవరుంటారంట? వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చేసి మనల్ని నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, అనేక రకాలుగా శోధించి లోకంలోనూ పడేయాలని చూస్తాడు. కాబట్టి మనము లోకంలో పడిపోకుండా మనం ఆత్మీయంగా సిద్ధపడాలి అంటే యేసయ్య ప్రేమ మనలోకి రావాలి అని మనం ప్రార్థన చేయాలి. యేసయ్య తోడు మనకి కావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం జాగ్రత్తగా వాక్యం వింటూ మన హృదయంలో భద్రపరచుకుందాం. మరొకసారి చదవండి. నిరీక్షణ గలవారై ఏమంటండి? నిరీక్షణ గలవారై సంతోషించు. దేని గురించి నిరీక్షణ? దేని గురించి సంతోషం? నిరీక్షణ ఎందుకు ఉండాలి? ఎందుకు సంతోషించాలి? దేని గురించి అమ్మా నిరీక్షణ? ఏమ్మా? దేవుని రాజ్యం అంటే ముందుగా ఏంటి నిరీక్షణ అంటే రక్షణ. నిరీక్షణ. ఓకే, అర్థమవుతుందా? మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ నాకు ఉంది కదా, నేను కాపాడుకుంటున్నాను కదా, నా ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు రాకడికి నేను సిద్ధపడుతున్నాను, ప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను అన్న నిరీక్షణ ఉందా మనలో? విశ్వాసం ఉందా మనలో? ఇవ్వండి. ఇప్పుడు విశ్వాసము నిరీక్షణ ఉంటేనే ఆ రాజ్యంకి చేరుతాం. మనకు లేకపోతే ఎక్కడ చేరుతామండి? చేరం కదా. ఇప్పుడు ఉదాహరణకి బస్సు 10 గంటలకు అని మనకు తెలుసు టైమింగ్స్ కదా. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఎన్ని గంటలకు వెళ్ళాలమ్మా? 9 గంటలకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి 9 గంటలకి? అమ్మా బస్సు వెళ్ళిపోతుంది అన్న నిరీక్షణ మనకి. తొందరగా వెళ్తే బస్సు దొరుకుతుంది, వెళ్ళకపోతే వెళ్ళిపోతే మనము విడవపడతాం కదా. అక్కడ బాధపడతాం, మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒకవేళ బస్సు వెళ్ళిపోతే ఇంకో బస్సు వస్తుందేమోనండి, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత వస్తుందేమో. కానీ ప్రభు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ చెప్పండి మీ నోటితోటి, తెలుసా మీకు? ఏమా తెలుసా సంగతి? గట్టిగా చెప్పండి. ప్రభు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ రాడు. ప్రభు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ రాడు. బస్సు వెళ్ళిపోతే ఇంకో బస్సు వస్తుంది, ట్రైన్ వచ్చి వెళ్ళిపోతే ఇంకో ట్రైన్ వస్తుంది. ఏమండి? లేకపోతే ఇంకోటి ఏదో పట్టుకుని ఎక్కడికో గమ్యం చేరుకుంటాం. కానీ ప్రభు వచ్చి వెళ్ళిపోతే మట్టికి రాడు. ఇది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం మనం అందరం. అర్థమవుతుందా? ఏది వచ్చినా మళ్ళీ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయేమో, కానీ ప్రభు వచ్చి వెళ్ళిపోతే మాత్రము మళ్ళీ రాడు. కాబట్టి నిరీక్షణతో సంతోషముతో చూడాలి. ఎవరి కోసం చూడాలి? యేసయ్య కోసం చూడాలి బిడ్డలారా. మన
ఎక్కడుందండి? మన రాజ్యం ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఇది మన లోకం కాదు, మన దేశం కాదు. ఇక్కడ మనము అద్దె వాళ్ళము. ఎవరండి? కిరాయిలలో ఉన్నారు, కిరాయిలలో ఉన్నారు అంటారు కదా. మనం కిరాయోడమే మనం అందరం కూడా. అద్దోడు మనం ఈ లోకంలో ఎవరమంట? కిరాయోడమే, అద్దోడమే. అంటే మనము వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. ఈ లోకంలో అధికారి ఇంటికి ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. ఆ అధికారి రమ్మంటే వెళ్ళిపోవాలి. మరి ఆయన దగ్గరికి వెళ్తాకి మనకి ఏం కావాలి? సిద్ధపాటు, మారు మనసు, రక్షణను గట్టిగా పట్టుకొని నిరీక్షణతో సంతోషముతో ఎదురు చూడాలి. సంతోషముతో ఎదురు చూడాలి. మనకు శాశ్వతం కాదు కదా ఇది. ఇప్పుడు సడన్గా వచ్చేసాడండి. అందరూ కూడా చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని కూర్చున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం. సడన్గా దిగుతాడు ప్రభు. హల్లెలూయా. ఆ దినము త్వరగా వచ్చిన కాక మన జీవితాల్లో. ఇక దిగాడు అనుకోండి, సిద్ధపడ్డ వాళ్ళు ఏం చేస్తాడు? చక్కగా ఆత్మల్ని అరచేతిలో పెట్టుకొని, ఇట్లా అరచేతిలో పెట్టుకొని తీసుకుని ఇలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. కాబట్టి మనము నిరీక్షణ దేని గురించి ఉండాలి? పరలోకముల గురించి నిరీక్షణ ఉండాలి మనకి. అమ్మా, దేని గురించి నిరీక్షణ ఉండాలి? పరలోకం గురించే నిరీక్షణ. కానీ ఈ లోకం గురించి మనకి నిరీక్షణ వద్దు. వద్దు. అన్నపానం ఉందా లేదా? బ్రతికిస్తున్నాడా లేదా? చాలు. లేదు, సమయం వస్తే ఆయనే తీసుకెళ్ళిపోతాడు. ఇంకా సమయం ఉందనుకోండి, బాగు చేసి ఇక్కడ ఉంచుతాడు. మనల్ని సాక్షులుగా ఉంచుకుంటాడు, సేవకులుగా ఉంచుకుంటాడు, వాడుకుంటాడు. మనమెవరు? చచ్చిపోవాలంటే చచ్చిపోము, బతకాలంటే బ్రతుకము. ఎందుకు? జనన మరణాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. మనం ఎవరిమే కాదండి. మనం మన సొత్తే కాదు అసలు. మనము మన సొంత. ఇప్పుడు ఈయన పేరే పేరు నాన్న, మీ పేరే పేరు? దేవదానం పిల్లలు 5. ఆయనకు 5 పిల్లలు. నా పిల్లలు అంటే పిల్లలు ఉంటారా? ఉంటారు. ఎప్పుడు ఏ టైం వస్తే, ఎవరి టైం వస్తే, ఎవరు ఏ విధంగా ఉన్నారో అలా వెళ్ళిపోవలసిందే. ఈయన హక్కు లేదు అడగటానికి. ఏంటి తండ్రి, నాకు పిల్లలు ఇచ్చావు, బాగానే పెంచాను, పెళ్ళిళ్ళు చేశాను, నువ్వు తీసేసుకుంటున్నావు ఏంటని అడిగితే ఊరుకుంటాడా? లేదా సంపత్రావుని అడిగితే ఊరుకుంటాడా? ఇక్కడ కేవలము ఒక తల్లిదండ్రులు ఎవరు తెలుసా? ఆయాలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి. తల్లులారా, రాబోయే దినాల్లో పిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ మంచి భవిష్యత్తులో తీసుకెళ్ళాలంటే మీరు ఒక ఆయాలు మాత్రమే. ఎవరు మీరు? ఆయాలు. మీ పిల్లలు కాదు. ఎక్కువ ప్రేమించకండి, ఎక్కువ ఏదో ఆలోచించేసేయకండి. మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే, ఈ పిల్లలు దేవుని బిడ్డలు, వీళ్ళని పెద్ద చేసి ప్రయోజకులు చేసి ప్రభువుకి నేను అప్పచెప్పాలి అన్న ఆలోచన మాత్రమే మనందరికి ఉండాలి. అర్థమవుతుందా? ఎవరికి అప్పచెప్పాలి? యేసయ్యకి అప్పచెప్పాలి. ఆయన చిత్తం ఏముందో వాడుకుంటాడో, ఉద్యోగం చేయమంటాడో, లేకపోతే వ్యాపారం చేయమంటాడో. అర్థమవుతుందా? ఆయన ఇష్టము, మీ ఇష్టం కాదు. ఆ విధంగా మనం ఉండాలి. నా పెళ్ళైనప్పుడు 3 పిల్లలు చిన్నగా ఉండేవారు మా ఊళ్ళో అందరూ కూడా. పాస్టర్ చెప్పాడు కదా, ఆయన కుటుంబాన్ని ఏం పట్టించుకునేవాడు కాదు. ఏం కావాలో తెచ్చాడా, ఇచ్చాడా, వెళ్ళిపోయాడా, అంతవరకు ఆయన. నేను ప్రతిరోజు చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు 3 బిడ్డలు ఇచ్చావు, రోజు రోజుకి పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఈ పిల్లల్ని పెంచాలి అంటే
నాకు జ్ఞానం కావాలి, ప్రార్థన కావాలి. రెండోది, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, నువ్వు నన్ను పెంచి పెద్ద చేసి నాకు అప్పచెప్పమని ఇచ్చావు. నేను ఆయాను మాత్రమే. చూడండి, పెద్ద పెద్ద ఇళ్ళల్లో వాళ్ళు ఆయాన్ని పెట్టుకుంటారు. పిల్లలు పెంచితే ఆయాన్ని పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. అమెరికాలో చూడండి, దుబాయ్లో చూడండి, ఇక్కడ స్త్రీలందరూ వెళ్ళేది ఎందుకు? పిల్లల్ని చూసుకుంటారు. పెంచాలి, వాళ్ళు పాలు పట్టించాలి, భోజనం పెట్టాలి, పడుకోబెట్టాలి, మొత్తం ఏ టు జెడ్ పని చెయ్యాలి. పెంచి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత డ్యూటీలో ఉంచుకుంటారు పనికి, లేకపోతే మీరు ఇండియా వెళ్ళిపోండి పంపించేస్తారు. అట్లాంటి వాళ్ళమే మనం. నేను అలాగే ప్రార్థన చేసేదాన్ని. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు కూడా చెప్తున్నాను, నా తరం అయిపోయింది, మీకు చెప్తున్నాను నేను. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి, భయభక్తులతో పెంచండి, ప్రార్థనతో పెంచండి. సండే స్కూల్ నుంచి మళ్ళీ యవనస్తులు వస్తే సంఘంలో వాక్యం వినే పిల్లలుగా పెంచండి. అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కంటిన్యూ చేయండి. ఏమంటే ఎలా ఉండాలంట? శ్రమ వస్తుంది, ఓర్పు కలిగి ఉండాలి. ఏమంటే ఆగండి, సరిపోతుంది. శ్రమ వస్తుంది. అయితే శ్రమ వచ్చినప్పుడు అబ్బా శ్రమ వచ్చింది కదా, ఈ శ్రమ ఎవడు పడతాడు, ఈ బాధ ఎవడు పడతాడు అనుకోవద్దు. శ్రమలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఎందుకు? దేవుని బిడ్డలం మనం, దేవుని బిడ్డలం కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఆ ఓర్పులో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ప్రార్థన చేయాలి. ఎందుకు? అయ్యా నాకు శ్రమ వచ్చింది, ఈ శ్రమ నుంచి నన్ను తొలగించు, ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రార్థన వినడా? ఏమండి, వింటాడు. నేను రాత్రి ప్రార్థన చేశాను, దేవుడు నాకు విడుదల ఇచ్చాడు కాబట్టి నేను రాగలిగాను. హల్లెలూయా. హాస్పిటల్లో డాక్టర్లు పంపిస్తారండి? పంపారు. అట్లెట్లెళ్తావమ్మా, ఇంకా నీ రిపోర్ట్లే రాలేదు, నీ బ్లడ్ అలా ఉంది, నీ బ్లడ్ ఇలా ఉంది, వీళ్ళేది వెళ్తాకంటారు. మరి ఎవరు మాట్లాడారు వాళ్ళతోటి? యేసయ్య మాట్లాడాడు. అది నమ్మాలి మనం. మనుషులైన డాక్టర్లు కాదు మనం నమ్మేది, ఆయన పైన మనకి విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి. ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు ఉంది, ఓర్పుతో ప్రార్థన చేయాలి. కానీ మనము ఓర్పు లేకుండా కొట్లాడేసుకుని, తిట్టేసుకుని, రంగేసుకుని ఎవరికి నష్టం? మనకు నష్టం. రెండోది, దేవుడి నామానికి అవమానం. శ్రమ వచ్చింది, ఏం చేయాలి? ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. ఓర్పుతో ఒక్క 5-10 నిమిషాలు. ప్రభా ఏంటి శ్రమ? భర్తతో శ్రమ, ప్రార్థన చేయి. ఇంట్లో సమస్యల శ్రమ, ప్రార్థన చేయి. పిల్లలతో ఉందా నీకు శ్రమ, ప్రార్థన చేయి. ఇవన్నిటికి మన జీవితంలో కావాల్సింది ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి అంటే యేసయ్యతో మాట్లాడటం. అర్థమవుతుందండి? శ్రమ ప్రార్థన అంటే ఏంటి? యేసయ్యకి మన బాధలు చెప్పుకుంటాం, మన కష్టాలు చెప్పుకుంటాం. అప్పుడు మనకి ఏం చేస్తాడు కదా? నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఉంటారా ఆ శ్రమ? ఉండదు. ఒక గంట తర్వాత లేదా ఒక పూట తర్వాత ఆ శ్రమ నుంచి దూరం అయిపోతాం. ఇంకేమన్నాడండి? ఎలాగంటాలంట? ఆ ప్రార్థన పట్టుదలతో ఎవరు చేస్తున్నారు? ఏమండి, ప్రార్థన అంటే పట్టుదల లేదా భయము. ఈ టయానికి నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలంటే సంఘానికి కాదు, ఇంట్లో వారం అంతా ఇళ్ళలో కదా ఉంటాం మనం. ఎంతమంది ప్రార్థన పట్టుదలతో చేస్తారు? ఆమేన్. ఇట్లయితే ఎట్లా? మీరు ఎవరు చేయొద్దారు?
ఎవరు కూడా లేవా మీకు చేతులు? పాపం చేతులు ఇవ్వలేదు అనుకుంటా యేసయ్య. మీరు అందరూ చెయ్యి ఎత్తలేదు, కానీ ఒక వ్యక్తి ఎత్తాడు. చూసారా మీరు? ఎవరెత్తారు? తామాస్ ఎత్తాడు. మనకి పట్టుదల కలిగిన ప్రార్థన కావాలండి. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ప్రార్థన చేయొద్దు బిడ్డలారా. నువ్వు కానీ నేను కానీ మనం అందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తే ప్రతి ఫలమిస్తాడు దేవుడు. పట్టుదలతో ప్రార్థన చేస్తే ప్రతి ఫలమిస్తాడు దేవుడు. నమ్మాలంటే నువ్వు ప్రార్థన చేసి ప్రభు నన్ను పంపిస్తాడు, లేదా ప్రభు నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు, నాకు అది చేస్తాడు, నువ్వు ఏది అడిగితే అది చేస్తాడు అని నీలో ఏముండాలి? పట్టుదల ఉండాలి, భయం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇదిగో నేను చేశాను, నువ్వు తొందరపడకు, తప్పగా దేవుడు సహాయం చేస్తాడమ్మా అని చెప్పే విధమైన విశ్వాసం మనలో కలిగి ఉంటే దేవుడు తప్పగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏం చెప్పాడు? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దయచేసి ఈ రోజున మీకు చెప్తున్నాను బిడ్డలారా, ఏదో వచ్చి వెళ్ళిపోదామని అనుకోకండి. ప్రభు నేడో రేపో వస్తున్నాడు. అందుకు మనం సిద్ధపడి ఉందాం. అర్థమవుతుందా? ప్రార్థన మీరు పావు గంట చేయండి, 10 నిమిషాలు చేయండి, అరగంట చేయండి, గంట చేయండి. ఎలా చేద్దాం? పట్టుదలతో చేస్తే ప్రభు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. చదవండి. ఏమంటే పరిశుద్ధులు మనకి ఉన్నారు. వాళ్ళలో ఏం చేయాలి? వాళ్ళ అవసరతల్లో పాలివారమై ఉండాలి. పరిశుద్ధులు అంటే ఎవరు? సేవకులు. మనలాగా వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు పరిశుద్ధులు అంటారు. వాళ్ళలో ఏం చేయాలంట? పాలు పంచుకోవాలి. ఏంటి? వాళ్ళ అవసరాలు. ఏమా? పరిశుద్ధుల్లో మనము కూడా వాళ్ళ అవసరతల్లో ఏమివ్వాలంట? పాలు పొందొచ్చు. శ్రద్ధగా ఏమంటండి? శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఉన్నామండి. ఇక్కడ మేము సేవకులు, మీరు విశ్వాసులు. మీరు పరిశుద్ధంగా ఉండి మాతో కలిసి మనం ప్రతి నెల ఏం చేస్తున్నామండి? మనం అందరము కలిసి ఏం చేస్తున్నాం? ఆతిథ్యము తీసుకుంటున్నాం కదా. ఆతిథ్యం ఎలా తీసుకుంటాం? మనము ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి, ఒక సంఘ బిడ్డలమై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఏం చేస్తున్నాము? ఆతిథ్యము ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులతో ఏం చేయాలంట? పాలివారై ఉండాలి. అంటే దేవునికి ఇచ్చే విషయంలో పరిశుద్ధులకు తెచ్చిచ్చి, అంటే సేవకులకి తెచ్చిచ్చి ప్రతి నెల కూడా అయ్యా ఇదిగోండి, ఇది ఏం చేయండి? 10 మందికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాను, ప్రభు మాట వినాలనుకుంటున్నాను, ప్రభు చెప్పాడు కదా, చెయ్యాలనుకుంటానని ఇచ్చే వారంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము ఆ విధంగా చేసే వారంగా ఉండాలి. ఇంకేమంటున్నాడండి? ఏమంటండి? మిమ్మల్ని హింసిస్తున్నారు, వాళ్ళని ఏం చేయండి? హింసించొద్దు కానీ దీవించండి. హింసించడం అంటే అర్థమైందా మీకు? బాధ పెట్టడం, తిరిగి మాట్లాడటం, అవమానించటం, దూషించటం, ఇట్లా చేశారనుకోండి, ఎందుకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్యులు, లోకస్తులు. కాబట్టి వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయమంటాడు?
దీవించండి అంటున్నాడు. కాబట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యాలే కానీ చెప్పించద్దాన్ని. వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నది, ఆమె అట్లా అన్నది అని మన నోటితో వాళ్ళని క్షమించద్దు. ఎందుకంటే మనం దేవుని రక్తంలో కడగబడ్డాం, దేవుని రక్తంలో కడగబడ్డాం. కాబట్టి మనకి ఓర్పు ఎంతో చాలా అవసరం. ఇందాక చదువుకున్నాం కదా, ఓర్పు ఏం చేయాలంట? ఓర్పుతో మనము ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఒకటే మనకి ఆయుధం. మనము ఒక క్రైస్తవ బిడ్డలమై ఉండి మనము దేవునికి అవమానకరంగా ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకేమన్నాడండి? వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఎప్పుడన్నా ఏడ్చి వారితో ఏడ్చారా మీరు? అయ్యా ఓకే, ఏడ్చారా మీరు? ఏడ్చారా? ఎవరన్నా ఏడ్చారా? ఏడ్చారా? ఏడవాలి. ఇక బైబిల్ చెప్తుంది మనకెందుకులే, ఎవరో చచ్చిపోయారు, మనం ఎందుకు మనం వెళ్ళాలా, ఏడవాలా అని అనుకోవద్దు. అది దేవుని ప్రేమ. దేవుడు మనకు చెప్తుంది. ఇప్పుడు సపోజ్ అనొద్దు, కానీ గల్లీలోనే ఎవరైనా పోయారు, ఎంత వయసులో పోయారు, మనకెందుకులే, మన కులమా, మనం ఎందుకు పోవాలి, మనం ఎందుకు చూడాలి, మనం ఎందుకు తినాలని మీరు కూడా ఏం చేయాలి? ఇక మళ్ళీ తిరిగి రాడు ఆ మనిషి. వస్తుందా? చచ్చిపోయిన మనిషి తిరిగి వస్తుందా? శత్రువే కావచ్చు, మనకి ఆమెకి మనకి పడదేమో, ఆమెకి మనకి అసలు మాట్లాడుతూనేమో. కానీ వెళ్ళి ఒక రెండు కన్నీటి కొట్లు మార్చిన తర్వాత మనకి సాక్షాత్తంగా ఏడ్చి ఉంటారు కదా, కొంచెం టీ పట్టుకెళ్ళి ఇచ్చే మనసు కలిగి ఉంటారు. ఎప్పుడైనా ఉందా మీకు అనుభవం? చేశారా పని? ఏమా శిలమ చేసింది, ఇంకా చేశారు, శిలమ చేసింది, ఇంకా చేయాలి. ఏం చేయాలి? చేయాలి ఎవరన్నా కానీ. ఓకే, ఎందుకంటే అదొక వాళ్ళకి నెమ్మది. మనం అప్పుడు పెట్టిందే వాళ్ళకు ఉండదు, కానీ అలా చెయ్యాలి అని చెప్తున్నాను మీకు. ఓకేనా? మనకెందుకు అని అనుకుంటానికి లేదు. ఇంకా ఎవరు ఏడ్చారు బైబిల్లో? చెప్పాలి. బైబిల్లో ఎవరు ఏడ్చారు? చాలాసార్లు చెప్పండి అమ్మా. మగ్దలేని మరియ ఏడ్చింది. చూద్దాం ఒకసారి ఎందుకు ఏడ్చిందో. యోహాను సువార్త 20:14 ఒకసారి చూడండి. యోహాను సువార్త 20:14. చాలండి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ అనే ఒక స్త్రీ ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఏడుస్తున్నప్పుడు అన్నాడా, లేదా ఆమె ఊరికి నిలబడి కూర్చున్నప్పుడు అన్నాడా? మాట బాగా గుర్తు పెట్టుకోండి, ఆలోచించండి. మనం ఏం చేస్తే ప్రభు ప్రేమను పొందుకుంటాం, ఏం చేస్తే కరుణ పొందుకుంటాం, కృప పొందుకుంటాం అన్నది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ఏమది? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడ్చింది మధ్యలేని మరీ? చెప్పండి, ఎవరి గురించి ఏడ్చింది? మనమెవరి కోసం ఏడుస్తున్నాం? మనము దేనికోసం ఏడుస్తున్నాం? మనం ఏడ్చే దాంట్లో ఉపయోగం ఏమన్నా ఉందా? నిల్లు. అసలు మన ఏడుపుకి అసలు కారణం లేదు. ఇంకోటి, ఆ ఏడుపు దేవుడు విన్నాడు. ఇంకోటి, 2 విధాల ఏడుపులు ఆడవచ్చు మనం. లోక సంబంధమైన ఏడుపు ఉంటుందండి,
సంబంధమైన ఏడుపు. ఏంటి? అన్నం కోసం, కూర కోసం, బట్టల కోసం, లేకపోతే భర్త అది కొనివ్వలేదు, ఇది కొనివ్వలేదు, లేకపోతే ఇల్లు లేదు, బండి లేదు, వాకిలు లేదు, వీటి కోసం ఏడుస్తాం. అది దేవుడు పట్టించుకోడు. ఇది మాత్రము వాస్తవం. దేవుడు చెప్పలేదు మీరు ఏడిస్తే నేను ఇంత మీ ప్రార్థన అని. ఎప్పుడు ఏడిస్తే తెలుసా? ఆత్మీయంగా నువ్వు ఉండి దేవుని కోసం ఏడిస్తే అప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. మనం ఇది జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రభు కోసం ఏడు. ప్రార్థనలో ఏడుస్తావా? ఏడు, నీకు ఎంతో మేలు. ఆరాధనలో ఏడుస్తావా? ఏడు, ఎంతసేపు ఏడుస్తావు. వాక్యం వింటా ఏడుస్తావా? ఏడు, ఎంతసేపు ఏడుస్తావు. ప్రభు కనికరం పొందుకుంటావు, ఆయన ప్రేమను పొందుకుంటావు, నీకు కావలసిన సమస్తం ఇస్తాడు ప్రభు. కానీ లోక సంబంధమైన ఏడుపు మనకి దేవుడు వినడు. వ్యర్థం అన్నమాట. ఎంత ఏడ్చినా వ్యర్థం. ఇంకేమన్నాడమ్మా? ఏమన్నాడు? చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? మరియా ఈ ప్రభుతో అంటుంది, తోటమాలి అనుకుని, అయ్యా ఆయన నువ్వు మోసుకుని పోయిన ఎడల ఎక్కడ ఉంచారో చెప్పండి. ఎవరిని ఎత్తుకుపోయాడు ఆయన? ఏమండి? యేసయ్యని ఎత్తుకెళ్ళిపోయాడంట తోటమాలి. ఈమెమంటుందంటే, అయ్యా ఆయనని ఎత్తుకుని పోయి ఎక్కడ పెట్టావు? మోసుకుని పోయి ఎక్కడ దాచేసావు? నువ్వు చెప్పితే నేను ఆయనని ఏం చేస్తా? ఎత్తుకుని పోతా. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఆకాశమాసీనుడుగా సింహాల మీద ఏదంటే ఆకాశము ఆయన ఆకాశం ఆయనది సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అయి ఉన్న అంత దేవుణ్ణి ఏం చేస్తుందంటే ఏమండి? ఎత్తుకుపోతాను అంటుంది. అంటే ఈమెలో ఏముంది? మనం ముందు చదువుకున్నాం, ఏముంది? నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది. నమ్మకం అన్నది ఉండాలి మనకు. ఎలాగైనా ఎత్తుకుపోతా నేను. ఆయన ఎంత మనిషండి? తామస్ లాగా ఉన్నాడా లేదా అపనతులాగా ఉంటాడా దేవుడు? భూమి ఆకాశం పట్ట జాలని దేవుడు ఆయన. హల్లెలూయా! ఆమెకి ఎంత ఆశ చూడండి, ఎంత ప్రేమ చూడండి. ఆమె అంటుంది, అయ్యా ఎక్కడున్నాడో చెప్పండి, నేను ఆయనని మోసుకుని పోతాను. అప్పుడు ఆ టైంలో మరి ఆయన సంతోషిస్తాడా? సంతోషించడా? ఏమండి? ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నా కుమార్తె నా కోసం ఇక్కడ ఏడుస్తుంది, నన్ను వెతుకుతుంది, నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతానంటుంది నా బిడ్డ అని. మరి ఆ బిడ్డకి పరలోక రాజ్యంలో సింహాసనం ఇస్తాడా? ఇవ్వడా? ఏమండి? తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా! తప్పకుండా ఆమెకి వజ్రాలతో పొదిగిన కిరీటం ఇస్తాడు. ఆమెకి సిద్ధపరిచిన ఏంటది? ఇల్లు ఇస్తాడు ఆమెకి. యుగ యుగాలు ఆమె ఆయన కుడిపాశాన్ని కూర్చోబెట్టుకుంటాడు ఆమెని. మరి మనం ఏమన్నా సాక్ష్యం కలుగున్నామా? మద్దలేని మరి ఇవన్నీ చేసి సాక్ష్యం కలుగుంది అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడ్డది ఆవిడ. మరి మనమే సాక్ష్యం ఉంది మనకి? అయ్యా అమ్మా, మనకేమన్నా సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా చెప్పండి. సాక్ష్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? సాక్ష్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలమ్మా చెప్పరేంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఒక శుక్రవారం కాదు, ఎల్లప్పుడూ కూడా ఎవరంతా ఆనందించాలి? మనం ప్రభువునందు మనం ఆనందించాలి. ఆనందిస్తున్నామా? ఆనందిస్తున్నామా? ఎల్లప్పుడూ ప్రభువులో మనం ఆనందించాలంటే ఏం చేస్తే ఆనందిస్తాం? మనం ఏం చేస్తే ఆనందిస్తాం? చెప్పండి, ఏం చేస్తే? మనం ఆనందించాలి అంటే ఏం చేయాలి? మన ఇంటికి ఎవరైనా వచ్చారు, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, చాలా మనం ప్రేమించి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? అయ్యా మంచి ఫుడ్ సిద్ధపరిచి కదా, మంచి రుచికరమైన బిర్యానీ అవి ఇవి చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళకి తిన్నాక వాళ్ళు ఏమంటారు? మనం ఏం చేస్తాం కదా? ఈ లోకంలో దీన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. ఏంటబ్బా మా ఫ్రెండ్ వచ్చింది, లేకపోతే మా బంధువులు వచ్చారు, లేకపోతే నా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, నా వాళ్ళు నీ వాళ్ళు. అంటే ఎవరంటే భర్త తరపుడు, భార్య తరపుడు. భర్త తరపుడు వస్తేనేమో మటన్ వండాలి, భార్య తరపులు వస్తే చికెన్ వండాలి. ఇట్లా అయిపోయింది. మా అమ్మ మా నాన్న వచ్చారు, మటన్ తీసుకురా అన్నదనుకోండి, తేనంటాడు వాడు. ఏమంటాడండి భర్త అన్నవాడు? ఇప్పుడు అలా లేరు కదా. ఎలా ఉన్నారంటే స్వార్థపరులు అయిపోయారు. అవునా కదా? స్వార్థపరులు అయిపోయారు. మీ అమ్మ మీ నాన్న వస్తే మటన్ తినగల పప్పుచారు కాసి పాపడ రేపు సరిపోతుంది అన్నట్టుగా అయిపోయారు. మనకి కావలసిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే మనం పెట్టి ఏం చేస్తాం? చాలా సంతోషిస్తాం కదా తిన్నాక. మరి ఈ భోజన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యం చదివి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది కదండి. ఇప్పుడు లోకములో ఉన్న వాళ్ళకి నిరీక్షణ లేదు. ఏంటి నిరీక్షణ? నేను చనిపోతే ప్రభు రాజ్యానికి వెళ్తానన్న నిరీక్షణ లేనే లేదు. అలాగే లేదండి. మనకుందా? ఏమ్మా, మనం సిద్ధపడితే మనకుంది, మనం వెళ్తాం. ఆ నిరీక్షణతో మనం సంతోషిస్తున్నాం. ప్రభు నందు ప్రార్థనలో సంతోషిస్తున్నాం, ఆరాధనకు వచ్చినప్పుడు సంతోషిస్తున్నాం కదా. మనం మళ్ళీ వాక్యం విని కూడా, వాక్యం విన్నప్పుడు అవును ప్రతి వారము తమాషా చెబుతున్నాడు. వాక్యం విన్నప్పుడు ఎంతమందికి సంతోషం కలుగుతుంది, లేదా వాక్యము అర్థమవుతుంది? చెప్పిన వాక్యము ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది సంతోషపడుతున్నారు వాక్యాన్ని బట్టి? మీరు సంతోషపడుతున్నారు. అర్గల జీవ వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేస్తారు. వాక్యము బాగా వినాలి. అప్పుడు అందులో మనకు సంతోషం వస్తుందా రాదా? ఈరోజు పాస్టర్ గారు అసలు వాక్యం చెప్పారు, ఎంత బాగుందో, అసలు సంతోషం అనిపించింది. మనం బిర్యానీ తింటే ఒక గంటలో అరిగిపోతుంది. ఆ సంతోషం ఏదండి కదా. ఇప్పుడు బిర్యానీ తిన్నాం, అది ఎంతసేపు ఉంటుంది? అంతే, ఆ తృప్తి కాసేపే ఉంటుంది. కానీ దేవునిచ్చే ఆ పరలోకపు జీవపు మాటలు ఎప్పుడు మనతో ఉంటాయి కాబట్టి మనకి సంతోషం ఎప్పుడు కూడా గుర్తు చేసుకున్నప్పుడల్లా సంతోషం కలుగుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, చదవమ్మా. ఎప్పుడంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆనందించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము కూడా దయచేసి, ఇదిగో నేను పెద్ద దాన్ని అయినప్పటికీ కూడా మీ అందరికీ చేతులెత్తి చెప్తున్నాను, మనం ఆత్మీయతను కాపాడుకుందాం, మన రక్షణను మనం కాపాడుకుందాం, ప్రార్థనలో ఎక్కువగా ఎదుగుదాం, దేవుడి మాటలు వినటంలో దుర్గ చెవులొద్దు, దేవుని వాక్యం వినే చెవులు మనం కలుగుతాం. ఈ వాక్యం ఎప్పుడు చెప్పాను? శుక్రవారం చెప్పాను. శ్రద్ధ కలిగి దేవుడి మాట విన్నామనుకోండి, అపవాదగాడు మనలో పెట్టినది ఏమవుతుందంటే బయటకు వెళ్ళిపోతుంది. వాడిని తన్ని
హృదయంలో ఉంచుకుంటే అపవాది గడి మనలోకి వస్తానికి వీలే లేదు. చదవండి అమ్మా. మరలా చెప్పేదను ఆనందించుడి. ఏమంటండి ఏమంటండి నీ సహనము సహన జనులకు ఏం చేయాలి? ఇది ఎవరికి తెలియాలంట? సర్వజనులకు ఇది తెలియజేయండి. ఏంటి? నీలో నిజంగా సంతోషం ఉంటే, నీలో ఆనందం ఉంటే నువ్వేం చెయ్యి? నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు, నీ బంధువులకి చెప్పు, నీ పక్క వాళ్ళకి చెప్పు, పని కాడికి వెళ్ళిన వాళ్ళకి చెప్పు. ఎందుకు? నీ సంతోషాన్ని పక్క వాళ్ళకి చెప్పు. పంచుకుంటామా లేదా? తప్పిపోయిన గొర్రె ప్రభువుని ఎత్తుక్కుని వచ్చి మరి వాళ్ళ చెలికాన్ని పిలిచాడు, పక్కవాడిని పిలిచి తప్పిపోయి దొరికింది నాకు అని సంతోషించాడా లేదా? ఏమి దొరికింది? ఏం దొరికిందంటే ఎవరిని ఎత్తుకారు? ఎవరిని ఎత్తుకారు? యేసయ్యని ఎత్తుక్కొని తెచ్చాడు. అది దొరికినప్పుడు ఏం చేశాడు? ఒక్కడే సంతోషించలేదు. ఏం చేశాడు? అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి మరి సంతోషించాడు. మనము కూడా సర్వజనులకి ఏం చేయాలంటే ఈ వార్తని అందించాలి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారా లేదా దేవుడిని? చెప్పండి. క్రికెట్లోని అమ్మాయి ఇదే కప్పు తీసుకొచ్చింది. మనకి ఇష్టం లేదు. క్రిస్టియనా పాప? దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చింది. నేను ఆడలేకపోయాను, దేవుడే నాకు ఆయన ఆడాడు నా పక్షాన. చూసారా? అది ఎంత గొప్ప సాక్ష్యం అండి. చాలు. నిజంగా అది అర్థం చేసుకుని గ్రహించే వాళ్ళు ఉంటే ఎటువంటి పాపైనా మారవలసిందే. అది గుర్తు చేసుకుంటే మరి ఆ అమ్మాయి మామూలు విషయం కాదు. క్రికెట్ ఆడి ఆ అమ్మాయి గెలవటము, కప్పు తెచ్చుకుంటాం అంటే మామూలు విషయం కాదు. ఎవరికైనా మనకు కూడా శక్తి ఉంటేనే, బలం ఉంటేనే, ప్రభువు తోడుంటేనే మనం ఏమన్నా చేయగలుగుతామండి. లేకపోతే ఏమీ కూడా నిన్న చేయలేము. నిన్న అయ్యో బాబోయ్ నేను చచ్చిపోతున్నానని కేకలు వేసి కార్లో వేసుకెళ్ళారు భాస్కర్ ఈయన. మరి ఈరోజు ఇలా కూర్చున్నాను అంటే ఎవరు నమ్ముతారా? నేను చెప్తే నమ్ముతున్నారు మీరు. నేను చెప్పకపోతే మాస్టర్లో శుభ్రంగా ఉంది, బాగుంది, హెల్దీగా ఉంది, బలంగా ఉంది అనుకుంటారు. కానీ ఈ శక్తి ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సకల జనులకి ఇది అందించే వారంగా ఉండాలి. చెప్పండి, మీ జీవితంలో దేవుడు ఏం చేశాడో చెప్పండి. వాక్యంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడో చెప్పండి. మన సజీవుడైన దేవుడి గురించి చెప్పండి. రక్షకుడైన, ప్రాణం ఇచ్చే దేవుడు, జీవమిచ్చే దేవుడు అని మనము చెప్పే వారంగా ఉండాలి. మీరు పనికి వెళ్తున్నారు కదండి, పనికాడు చెప్పండి. దేవుడి గురించి సాక్ష్యం చెప్పండి. నలుగురు చెప్తే ఒక్కలన్నా మారుతారు. తీసుకురండి చర్చికి. మీకు జీవ కిరీటం అక్కడ దాచి ఉంచాడు దేవుడు చెప్తే. అమ్మ చదవమ్మ, కంటిన్యూ చేయండి. ఏమంట? ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. అమ్మ మళ్ళీ పైకి ఒక్కసారి వెళ్ళు. ఏమంట? మీ సహనమును సర్వజనులకు తెలియబడనీయుడి. అప్పుడు మీ దేవుడు నమ్ముతున్నారా? ఎంతమందికి ఉంది విశ్వాసం? ఎంతమందికి ఉంది? ఏమని? దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమీపంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనకి దగ్గరగా ఉన్నాడు. మనం ఆహ్వానిస్తే ఇంట్లో ఉంటాడు, మనం ఆహ్వానిస్తే మన హృదయంలో ఉంటాడండి. సమీపంగా ఉన్నాడు, దూరంగా లేడు. ఇప్పుడు ప్రస్తుతానికి లోపల మనం అందరం కూర్చున్నాం, తలుపు వేస్తుంది, ప్రభు బయట నిలబడ్డాడు. సమీపంగా ఉన్నటువంటి అదే అక్కడ ఉన్నాడు ప్రభు. నువ్వు నేను విశ్వాసంతో పిలిస్తే వస్తాడు. సమీపంగా ఉన్నాడు కాబట్టి దేని గురించి నువ్వు హల్లెలూయా, నువ్వు దేని గురించి సిద్ధపడకు. ఇంట్లో బియ్యం లేవా?
చింతపడకు. ఎందుకు? దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తప్ప ఎవరన్నా మన సమస్యలు తీరుస్తారా? ఏ మానవుడు తీర్చాడండి. ఏ మానవుడు కూడా తీర్చడు. భర్త తీర్చడు, భార్య కూడా తీర్చడు. వాళ్ళు నమ్మదగిన వాడు కాదు. నమ్మదగిన వాడు కానే కాదు. ఎంతవరకు ఒక భార్య భర్తలు అన్నది లోకానికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే లోకాన్ని విస్తరించటానికి. ఎందుకు? వీళ్ళిద్దరికి కలిగిన బిడ్డలు 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 మొత్తం లోకమంతా కూడా విస్తరింపబడటానికి, జనం ఇంకా ఈ లోకాన్ని నింపటానికి భార్య భర్తలు పెట్టాడు, బిడ్డలు పెట్టాడే. కానీ వాళ్ళకి ప్రేమలు ఉంటాయి అనుకుంటాము, మన సమస్యను తీరుస్తారు అనుకుంటాము, అంతా కూడా వ్యర్థమే. కాబట్టి మనకెవరున్నారు సమీపంగా? దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడినే నమ్మాలి. శాశ్వతమైంది కాదు భర్త ప్రేమ, శాశ్వతమైంది కాదు భార్య ప్రేమ, శాశ్వతమైంది కాదు బిడ్డల ప్రేమ. నువ్వు ఆకాశం వైపు కనులెత్తి ప్రభువునే చూడాలి, కానీ కిందన్న వాటిని చూడొద్దు. కింద ఎవరు నీకు ఏం చేయరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో వయసులో ఉన్నారండి, ఉద్యోగాలు చేసో పనులు చేసో 10 రూపాయలు తెచ్చుకుంటారు, మీరు తింటున్నారు. తర్వాత చూస్తారా? ఎవరు చూడరు. ప్రభు ఏమన్నాడో తెలుసా? పేరుతుంది ప్రభు మన కాలంలో నిన్ను అడుగు కట్టుకుని పనిచేయి, నువ్వు వృద్ధాప్యంలోకి వస్తావు, అప్పుడు నిన్ను నేను ఏం చేస్తాను? ఎత్తుకుని వాడను నేనే. ఏం చేస్తాను? ఎత్తుకుని వాడను నేనే. ఎవరు ఎత్తుకుంటారంట? ఎందుకు? అప్పుడు ఓపిక లేదు. ఇంకా పెద్ద వయసు వచ్చింది, ముసలివాడైపోయాడు. అప్పుడు ఎవరు ఎత్తుకుంటారు తెలుసా? మనల్ని ఎవరు ఎత్తుకుంటారండి? యేసయ్య ఎత్తుకుంటాడు. యేసయ్య ఎత్తుకొని ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఎలాగైతే మనల్ని ఈ చేతులతో చేసి ఈ లోకానికి పంపించాడో, మళ్ళీ ఇదే చేతులతో మనల్ని ఎత్తుకొని ముద్దాడి ఏం చేస్తాడంట? ఆయన కుడిపాశాన కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఒక్క మాట చూసి మనం ఇక ప్రార్థన. ఏమ్మా? ప్రతి విషయంలోనూ ఏమంటే ఏం చేయాలంట? మనం ప్రతి విషయంలో కూడా, నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి విషయంలో ప్రార్థన చేయడానికి మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. ప్రార్థన విజ్ఞాపన చెయ్యాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఏమంటే ఇన్నపములు దేవునికి తెలియచేయడి. ఏమంటే ఏమొస్తుందంట? సమస్త జ్ఞానముకి మించిన దేవుని సమాధానము ఎలా వస్తుందంట? నీ హృదయమునకు నీ తలంపులకు కావాలంటది. ఏంటది? యేసుక్రీస్తు జ్ఞానము, ఆయన జ్ఞానము నీ తలంపుల్లో ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు. ఆయన జ్ఞానం మనం సంపాదించుకుందాం. మన దేవుని బిడ్డరా, మరి బల్ల ఆరాధన కాబట్టి మన హృదయాలు మనం సిద్ధపరచుకుని ప్రభు పైన ఆధారపడదాం. మనకు సమీపంగా ఉన్నాడు ప్రభు. ఆ సమీపంగా ఉన్న ప్రభుని మనం వెతుకుదాం.